హాయ్ అండి అందరికీ. 20 మార్చ్ 2025 కరెంటు న్యూస్ చూద్దాము. దాంట్లో భాగంగా ఫ్రాన్స్, భారత్ 2025లో 23వ ఎడిషన్ ద్వైపాక్షిక వరుణ నావికాదళ విన్యాసాలు 2025 మార్చి 19 నుండి 22 వరకు అరేబియా సముద్రంలో జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల విమానవాహక నౌకలైన విక్రాంత్ అండ్ చార్లెస్ డి గల్లీ యుద్ధ విమానాలు, డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ అండ్ భారతదేశ స్కార్పిన్స్ క్లాస్ జలాంతర్గామితో పాటు 2 నావికా దళాలు పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య 1993లో ప్రారంభమయ్యాయి. అయితే ఈ విన్యాసాలకు 2001లోనే వరుణ అని నామకరణం చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, పరస్పరం సహకారం పెంపొందించుకునేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు కీలక పాత్రను పోషిస్తాయి. నెక్స్ట్ టాపిక్, లిక్విడ్ రోబోటిక్స్తో సాగర్ డిఫెన్స్ ఒప్పందం. మానవ ప్రమేయం లేకుండా నడిచే అటానమస్ ఉపరితల నౌకల అభివృద్ధి, ఉత్పత్తి కోసం బోయింగ్కు చెందిన లిక్విడ్ రోబోటిక్స్తో డ్రోన్ అంకుర సాగర డిఫెన్స్ ఇంజనీరింగ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్, అమెరికాల మధ్య రక్షణ రంగానికి సంబంధించి సహకారానికి అనుగుణంగా ఈ ఒప్పందం ఉందని ఇరు సంస్థలు వెల్లడించాయి. వేవ్ గ్లిడర్ ఏఎస్వి ప్లాట్ఫామ్ కోసం వేవ్ గ్లిడర్ మానవ రహిత ఉపరితల నౌకను తయారు చేయడంతో పాటు వాటిని పరీక్షించడం దీని లక్ష్యం. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశంలో పాల ఉత్పత్తికి సంబంధించింది. ఇది దేశంలో పాల ఉత్పత్తిని, దేశీ పశుజాతుల ఉత్పాదకతను పెంచి పశుసంవర్ధక రంగంలో వృద్ధిని పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం అంటారు. దీన్ని సవరించి కేంద్ర ప్రభుత్వం 3,400 కోట్లను కేటాయించింది. ఈ మిషన్లో కొత్తగా చేరిన అంశాలు చూసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు స్టేట్మెంట్ వైజ్ బిట్స్ ఇచ్చినప్పుడు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. 15,000 ఆవు దూడల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అయ్యే మూలధన వ్యయంలో 35% ఆర్థిక సహాయాన్ని ఏజెన్సీలకు అందిస్తాయి. హ్యూమన్ మోనోపౌనల్ గొనాడోట్రోపిన్ అంటే HMW అంటే ఇది ఒక హార్మోన్ టైపు. IVF ఆవులను కొనుగోలు చేయడానికి రైతులను ప్రోత్సహించడం, ఆ కొనుగోలు కోసం రైతు పాల సంఘాలు లేదా ఆర్థిక సంస్థలు లేదంటే బ్యాంకుల నుండి తీసుకున్న రుణంపై 3% వడ్డీ రాయితీని అందించటం. వీర్య కేంద్రాలు, సీమెన్ స్టేషన్స్ బలోపేతం, నైపుణ్య అభివృద్ధి, రైతుల అవగాహన, ఎక్సలెన్స్ సెంటర్ స్థాపన, కేంద్ర పశువుల గర్భధారణ ఫామ్లను బలోపేతం చేయడం, కేంద్రీయ పశుగణన గర్భధారణ క్షేత్రాలను, సెంట్రల్ క్యాటిల్ బ్రీడింగ్ ఫార్మ్స్ పటిష్టపరచడంతో పాటు ఆయానికి సంబంధించిన నియమ నిబంధనలలో ఎలాంటి మార్పులు చేయకుండా ఈ మిషన్ చేపట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్తో పాటుగా ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాల ఫలితంగా గత 5 ఏళ్లలో పాల ఉత్పత్తి 63.55% పెరిగింది. 55% పెరిగిందన్నది. సో 2013 నుంచి 14లో తలసరి పాల లభ్యత రోజుకు 307 గ్రాములు ఉండగా 2023-24లో రోజుకు 471 గ్రాములకు పెరిగింది. ఉత్పాదకత కూడా గత 10 ఏళ్లలో 26.34% వృద్ధి చెందింది. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఆర్జీఎం కింద దేశవ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం దేశవ్యాప్తంగా 605 జిల్లాలలో రైతుల ఇంటి వద్దనే కృత్రిమ గర్భధారణ సేవలను ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ సౌకర్యాన్ని బేస్ లైన్ AI కవరేజీ 50% కన్నా తక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే అందుతుంది. ఇప్పటి వరకు 8.39 కోట్లకు పైగా పశువులను లెక్కించారు. 5.21 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. సంతానోత్పత్తిలో కూడా అధునాతనమైన సాంకేతికతను రైతుల ఇంటి వద్దకు తీసుకురావడంతో ఆర్జీఎం కీలక పాత్ర పోషిస్తుంది. స్టేట్ లైవ్ స్టాక్ బోర్డ్స్ లేదా విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 22 IVFలు ల్యాబ్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2,541 కంటే ఎక్కువ జెనెటిక్ మెరిట్ కలిగిన దూడలనేవి జన్మించాయి. ఈ ఆత్మనిర్భర్ టెక్నాలజీలో భాగంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఐకార్ నేషనల్లో బ్యూరో
ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అభివృద్ధి చేసిన దేశీయ పశువుల కోసం జెనోమిక్ చిప్పులు అండ్ ఎన్డీడీబీ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన లింగ నిర్ధారిత వీర్య ఉత్పాదన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ చొరవ పాడి పరిశ్రమల ఉత్పాదన పెంచడమే కాకుండా ఈ రంగంలో నిమగ్నమై ఉన్న 8.5 కోట్ల మంది రైతులకు జీవనోపాధిని అవకాశాలు కల్పించింది. రాష్ట్ర గోకుల్ మిషన్ను కేంద్ర ప్రభుత్వం 2014 డిసెంబర్లో ప్రారంభించింది. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర గోకుల్ మిషన్ను ఎప్పుడు స్టార్ట్ చేసింది అనేది. నెక్స్ట్ ఈ మిషన్ను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, రాష్ట్ర పశువుల అభివృద్ధి బోర్డు అమలు చేస్తున్నాయి. ఆర్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ ద్వైపాక్షిక వాణిజ్యం, వీటి మధ్య జరుగుతున్న ఒప్పందం ఒకటి. ద్వైపాక్షిక వాణిజ్యం అండ్ ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం బలోపేతం చేయడానికి ఆర్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ సరిహద్దు లావాదేవీల కోసం భారత రూపాయి అండ్ మారిషస్ రూపాయి వినియోగాన్ని సులభతరం చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఉపాధి పొందిన వారికి ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్ విధానం తీసుకొచ్చారు. ఎందుకంటే ఎవరికైతే ఆధారం అనుసంధానం కాకపోయి ఉంటే ఈ బ్రిడ్జ్ విధానం ద్వారా చెల్లింపులను చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ నుండి 1.76% మంది ఆధార్ పేమెంట్ కాని వారు ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ తెలంగాణ బడ్జెట్. తెలంగాణ బడ్జెట్ 25-26కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని మార్చి 19, 2025 ఈ సంవత్సరంలో శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి గారు బట్టి విక్రమార్క 25-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఆదాయం 3.04 లక్షల కోట్లు. అత్యధికంగా సంక్షేమ పథకాలకి పెద్దపీట వేశారు. 34.21%, 1,04,329 కోట్లు. తెలంగాణ బడ్జెట్ మొత్తం బడ్జెట్ 3.04 లక్షల కోట్లు. అయితే మొత్తం వ్యయం 3,04,965, రెవెన్యూ వ్యయం 2,26,928.29, మూలధన వ్యయం 36,504.45, ఆర్థిక ద్రవ్య లోటు 54,009.74, రెవెన్యూ మిగులు 22,738.33. ఇవన్నీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్క్వాడ్ అలయన్స్లో చేరాలని ఫిలిప్పీన్స్ భారతదేశాన్ని కోరింది. స్క్వాడ్లో సభ్య దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఫిలిప్పైన్స్. ఈ స్క్వాడ్ లక్ష్యం ఇండో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో దూకుడును తగ్గించి స్థిరత్వాన్ని కొనసాగించటం. నెక్స్ట్ ప్రపంచ నోటి ఆరోగ్య దినం. దీనిని మార్చి 20న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటిదంటే ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ మైండ్. నెక్స్ట్ అంతర్జాతీయ సంతోష దినం. దీన్ని కూడా మార్చి 20న జరుపుకుంటారు. ఈ థీమ్ ఏంటంటే కేరింగ్ అండ్ షేరింగ్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూలై 21, 2012న తీర్మానాన్ని ఆమోదించింది. మరియు ప్రతి సంవత్సరం మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 2013లో నిర్వహించారు. నెక్స్ట్ పిచ్చుకల దినోత్సవం. దీన్ని కూడా మార్చి 20న జరుపుకుంటారు. పిచ్చుకల ప్రాముఖ్యతను తెలపడమే ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ 2025 థీమ్ ఏంటిదంటే ఏ ట్రైబ్యూట్ టు నేచర్స్ టైనీ మెసెంజర్స్ అనే థీమ్తో ఈ సంవత్సరం వచ్చింది. నేను అందించే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.